మనం అర్థం చేసుకోవాలమ్మా, వాడెంతకి తెగిస్తున్నాడు. ఖచ్చితంగా సంపద సిద్ధులు కలిసి పెద్ద ప్లాన్ ఏదో చేస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలనుపమా. సంపదని మనం నీడలా వెంటాడాలి. సంపద ప్రతి కదలిక మనకి తెలిస్తేనే వాళ్ల కుట్ర నుంచి మనం తప్పించుకోగలం. వాళ్ళిద్దరికీ కళ్యాణి మీద కోపం, పగ. కళ్యాణిని మనం కాపాడుకోవాలి. కళ్యాణికి ఏం కాదమ్మా, నువ్వు కంగారు పడుకో. శివయ్య, నీదే భారమంతా. సంపద లేదు. ఫోన్ ఇక్కడ వదిలేసి వెళ్ళింది. ఇదే రైట్ టైం. తన ఫోన్ చెక్ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. ఛా, ఫోన్కి లాక్ ఉంది. ఇప్పుడు ఎలా? ఏం పాస్వర్డ్ పెట్టుంటుంది? మేబీ కన్నయ్య బర్త్డే డేట్ అయి ఉంటుందేమో. ఎస్, బాబుదే పెట్టుంటుంది. కన్నయ్య బర్త్డే డేట్ పెట్టలేదా? కన్నయ్య పుట్టినరోజు కంటే ఇంపార్టెంట్ డేట్ ఏముంటుంది? సిద్ధుని ప్రేమించింది కదా. సిద్ధుది అండ్ తనది డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా పెట్టి ఉంటుందా? సిద్ధు డేట్ ఆఫ్ బర్త్ 17th, సంపదది 25th. ఇది కూడా రాంగ్ అని వచ్చింది ఏంటి? సంపద ఇంకే నెంబర్ పాస్వర్డ్గా పెట్టుంటావు. ఛే, శౌర్య, కూల్, ప్రశాంతంగా ఆలోచించు. పెళ్ళైన కొత్తల్లో మా పెళ్లి రోజుని తన పాస్వర్డ్గా పెట్టుకునేది. మేబీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే పెట్టుకొని ఉంటుందా? ట్రై చేద్దాం. శౌర్య, నీకోసం వచ్చాను సంపద. దేనికి శౌర్య? అదే గుళ్ళు జరిగిన దానికి నువ్వు బాగా బాధపడినట్టున్నావు కదా. సో దాని గురించి ఆలోచించి బాధపడుతూ ఉండొద్దని చెప్పడానికి వచ్చాను. పర్వాలేదు శౌర్య. సారీ. దేనికి శౌర్య? నేను అడగకుండా నీ రూమ్లోకి వచ్చాను కదా. ఏంటి శౌర్య కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు పరాయి వాడివేం కాదు కదా. నా మెడలో తాళి కట్టిన భర్త, నా బిడ్డకి తండ్రి. భార్య గదిలోకి భర్త రావడానికి పర్మిషన్ ఎందుకు? అందులోనూ అనాథ శవంలో చావాల్సిన నన్ను తెచ్చిక్కడుంచావు, కొత్త జీవితాన్నిచ్చావు. అలాంటిది నువ్వు సారీ చెప్పడం నాకు బాధేస్తుంది. నేను ఇంత సెంటిమెంట్గా మాట్లాడినా శౌర్యలో ఎలాంటి చలనం లేదేంటి? అయ్యో, ఐఎమ్ సారీ శౌర్య. ఇప్పుడు నీ భార్య స్థానం
కళ్యాణిది కదా. నీ నాటకాలు కట్ చేస్తానే. రేపు నువ్వు ఈ ఇంట్లో ఉండవు. సరే సంపద, ఇంక నేను వెళ్తాను. టేక్ కేర్. సంపద నాకేమీ అర్థం కావడం లేదేంటి? సిద్ధు మీద ప్రేమ ఉంటే సిద్ధు డేట్ ఆఫ్ బర్త్ను లేదా సిద్ధు నేమ్ని పాస్వర్డ్గా పెట్టుకోవాలి. కానీ మా ఇద్దరి పెళ్లి రోజుని తను పాస్వర్డ్గా పెట్టుకుందంటే తను నిజంగానే మారిపోయిందా? నా అనుమానం ప్రకారం సంపద ఇంకా సిద్ధుతో టచ్లో ఉంటే, సిద్ధు సంపదని లవ్ చేస్తున్నాడు అంటే సిద్ధు సంపద ఫొటోస్ని వీడియోస్ని సోషల్ మీడియాలో ఎందుకు అప్లోడ్ చేస్తాను అంటాడు. వాడు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడంటే ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉన్నాడు. వాడు ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేసే లోపే ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. చెప్పు శౌర్య. హలో వాసు, ఎక్కడున్నావు? స్టేషన్కి వెళ్తున్నాను శౌర్య. ఆ సిద్ధు మారువేషాల్లో తిరుగుతున్నాడు వాసు. మన వాళ్ళని అలర్ట్ చేయి. పోచంపల్లి చుట్టుపక్కల ఎవ్వరు అనుమానంగా కనిపించినా వదలొద్దని చెప్పు. అలాగే శౌర్య. వాడి కాల్ డీటెయిల్స్ లొకేషన్ ట్రేస్ చేయమని చెప్పాను. చేశారా? మన వాళ్ళు అదే పనిలో ఉన్నారు శౌర్య. బట్ వాడు టెక్నాలజీని ఉపయోగించుకుని మనల్ని బురిడీ కొట్టేస్తున్నాడు. దాన్ని డీకోడ్ చేసే పనిలో మన వాళ్ళు ఉన్నారు. 1 or 2 డేస్లో వాడిని ఖచ్చితంగా పట్టుకొని తీరుతాం. ఓకే. కళ్యాణి, మొహానికి బొట్టు లేదేంటి? అయ్యో, కిచెన్లో ఒక్కటే ఉక్కపోతమ్మా. కొంగుతో మొహం తుడుచుకున్నప్పుడు జరిగిపోయినట్టుంది. వెళ్ళి కుంకుమ పెట్టుకునిరా. అలాగే అమ్మా. ఉండమ్మా, మీ ఆయన చేత నేను నుదుటిన బొట్టు పెట్టిస్తే దోషం పోతుంది. పల్లవి, అత్తయ్య. నువ్వు వెళ్ళి కుంకుమ బరిని పట్టరా. అలాగే అత్తయ్య. చాదస్తం కాకపోతే చెమట పట్టి తొడిపేసుకుంది నీ మనవరాలు. దాని మొహానికి మళ్ళీ నా కొడుకు చేత బొట్టు పెట్టించాలా? అవుందమైంది. స్త్రీ లక్ష్మి సౌభాగ్యవతిగా ఉండాలంటే భర్త చేత నుదుటిన కుంకుమ సింధూరం దిద్దించాలి. మేమంతా పెట్టుకోవడం లేదా అమ్మా? ఉదయం పూట వేరు, అసలు సంధ్య వేళల్లో బొట్టు చిరిగిపోతే మాత్రం వీలైనంత వరకు భర్త చేత కుంకుమ పెట్టించుకోవడం శ్రేయస్కరం. భర్తకు ఆయుష్ పెరుగుతుంది, ఆ భార్య సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. అత్తయ్య, ఇదిగో కుంకుమ భర్ని. శౌర్య, శౌర్య. ఏంటమ్మమ్మా? కళ్యాణికి బొట్టు పెట్టు. నేనా? అవును శౌర్య. పెట్టు శౌర్య. మీ అమ్మమ్మకి నీ మీద అనుమానం. సంపదని ఇంటికి తెచ్చి పెట్టుకున్నావు కదా, ఏ చిన్న సాకు దొరికినా కళ్యాణి నిన్ను దగ్గర చేయాలని చూస్తున్నారు. దమయంతి, ఏంటా మాటలు? నీ కోడలు సౌభాగ్యవతిగా ఉండాలని కోరుకోవటం అంటే నీ కొడుకు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని అర్థం. దానికి పచ్చకామెర్లు వస్తూ పోతూ ఉంటాయి కదండి. పూటకో ధర్మం పాటిస్తుంది. ఒకసారి కళ్యాణి వైపు, ఇంకొకసారి ఎందుకు పనికిరాని వాళ్ళ వైపు. అత్తయ్య, ఎందుకు పనికిరాని వాళ్ళంటే సంపదే కదత్తయ్య. ప్రత్యేకంగా చెప్పాలా? నేనేమో అనుకున్నాను. నువ్వు కాదులే పిన్ని. ఆఫీసర్,
నా నుదుటన బొట్టు పెట్టండి. నీ ఆనందం కొన్ని నిమిషాల్లో ఆవిరైపోతుంది కళ్యాణి. దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తాను. నిన్ను గెలిపించడానికి ఇంతమంది కావాలి. నేను సింగిల్ హ్యాండ్తో నీ సంతోషాన్ని తల్లకిందులు చేస్తాను. వెయిట్ అండ్ సీ. కళ్యాణి, వంట అయింది కదా? అయిందత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. నానమ్మ, ఇదిగో కుంకుమ వెళ్ళి. చేజారిపోయింది. సారీ నానమ్మ. శుక్రవారం పుట్ట కుంకుమిలా నేలపాలవటం అవసరం. కళ్యాణి, వెళ్ళి అమ్మవారిని క్షమాపణ వేడుకుండ్రా. అలాగే నానమ్మ. ఇది మోక్ష కోసం కలిపిన నెయ్యన్నం. కళ్యాణి, నిన్ను శౌర్య నుంచి దూరం చేయడానికి నా కొడుకు ప్రాణాలు పణంగా పెట్టబోతున్నాను. సారీ కన్నయ్య. ఏదో ధ్యాసలో కుంకుమరణ చేజారిపోయింది. నాకేమైనా పర్వాలేదు. ఆఫీసర్కి ఏం కాకుండా చూడు తల్లి. కళ్యాణి, బాబుకి ఏవైనా తినిపించావా? అయ్యో, పైనే పెట్టానమ్మా. నేను వెళ్ళి తినిపిస్తాను. నేను వడ్డిస్తానులే, నువ్వు బాబుకి తినిపించు. అలాగే అమ్మా. ఏది ఏమైనా కళ్యాణి చేతి వంట అమృతం. శౌర్య అదృష్టవంతుడు. అదేదో పెద్ద చేయి తిరిగిన వంటగత్త అయినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడికొచ్చి యూట్యూబ్లోంచి కొంత, అనుపమని చూసి కొంత నేర్చుకుంది.
ఎలా నేర్చుకున్నా అద్భుతంగా చేయడం నేర్చుకుంది కదమ్మా. కొన్ని క్షణాలు పోనీ శౌర్య, పొగిడిన నోటితోనే తిట్టడం మొదలు పెడతావు. గుత్తొంకాయ కూర అద్దిరింది. ఒకటేంటి, అన్నీ చాలా బాగా కుదిరాయిరా. కళ్యాణి, కొంచెం బెల్లం పొడి చేసి అన్నంలో కలిపెట్టు, చక్కగా తింటాడు. అలాగే అమ్మా. ముందే చెప్పాల్సిందమ్మా, నోటిదాకా తీసుకెళ్లి ఆపడం పాపం. 2 నిమిషాలే పిన్ని. కన్నయ్య, ఆకలిస్తుందా? సారీ కన్నయ్య, మీ అమ్మమ్మ నీకోసం నెయ్యితో పాటు బెల్లం కూడా కలిపి పెట్టమంది, అందుకని కొంచెం వెయిట్ చేయి. కన్నయ్య అంటే కళ్యాణికి ఎంత ప్రేమో. ఆ ప్రేమని ప్రళయంగా చూపిస్తాగా. వెయిట్ చేయి నానమ్మా. తిను కన్నయ్య, కడుపు నిండా తిని బజ్జుందు కాని. పెట్టదు. సంపద, పసిపిల్లాడి నోటి దగ్గర ముద్ద లాగి పారేస్తావా? ఆ ముద్ద తింటే నా కొడుకు ఊపిరి ఆగిపోతుంది నానమ్మా. ఏమంటున్నావు సంపద? నీ కూతురు ఈ అన్నంలో విషం కలిపింది. సంపద, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నేను చెప్పింది నిజం. ఈ అన్నంలో విషం కలిసింది. కళ్యాణియే కలిపింది. షటప్ సంపద, ఇలాంటి జోకులు ఆపకపోతే పళ్ళు రాలగొడతాను. ఇది జోక్ కాదు, నిజం. శౌర్య, కళ్యాణి బాబుని చంపాలని చూస్తుంది. ఏంటే తలా తోక లేకుండా మాట్లాడుతున్నావు? కళ్యాణి నీ టైపు కాదు. ఏ టైపో ఒక ముద్ద తిని చూడండి, మీకే తెలుస్తుంది. లేదత్తయ్య, ఇందులో ఏ విషయం కలపలేదు. కావాలంటే నేను తిని చూపిస్తాను. ఆగు కళ్యాణి. ఏం అక్కర్లేదు. ఈ అన్నాన్ని ల్యాబ్కు పంపి టెస్ట్ చేయిస్తాను. రిపోర్ట్ వచ్చాక మాట్లాడతాను.
హలో వెంకట్. నమస్తే సార్. హలో సార్. హలో. దీన్ని టెస్ట్ చేయాలి. ఓకే సార్.